హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఫర్ మోర్ అప్డేట్స్. మనమైతే ఈరోజు అప్డేట్స్ చూసుకుంటే మార్చిలోనే గ్రూప్స్ రిజల్ట్, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నియామకాలు, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఫలితాలు అని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే మార్చ్ ఫస్ట్ వీక్లో మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ ముగియగానే అని అన్నారు. మార్చ్ 3 రోజు మనకైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్ ఉంది, కౌంటింగ్ ఉంది. అది అవ్వగానే 4th 5th అట్లా మనకి గ్రూప్ 1 ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను అవరోహణ విధానంలో మార్చ్లో ప్రకటించనున్నట్టు తెలిసింది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2 అనంతరం గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయనుంది. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికైతే ఖాళీలు మిగలకుండా ఉండేందుకు ముందుగా గ్రూప్ 1 నియామక ప్రక్రియ, తర్వాత గ్రూప్ 2, ఆపై గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. మనకైతే ఇక్కడ బ్యాక్లాగ్స్ పడకుండా చూడడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. ఇదైతే మనకి ఫేవర్గానే జరుగుతుంది, బ్యాక్లాగ్ లేకుండా చూడడం. ఎందుకంటే గ్రూప్ 4 చూసుకున్నాం కదా, చాలామంది బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోవడం వల్ల జాబ్ కోల్పోయారు దగ్గర దాకా 0.5 మార్క్స్ వచ్చి. సో ఇట్లా చేస్తే మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ అయితే ఇట్లనే ఫాలో అయ్యి మనకి చేయాలని మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం, అదే కోరుకుందాం. గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. ఇక్కడ మనకి నిన్న ఇచ్చిన పేపర్లోనే మళ్ళీ ఈరోజు కూడా ఇచ్చారు. అభ్యర్థులు అందరూ అన్ని గ్రూప్ 1, 2, 3 కలిపి 5,51,247 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఇదైతే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళైతే ఇక్కడ అడుగుతున్నారు, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో జీవో 46తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. 2016, 18, 22లో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో 15,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చిందని, ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగాలను త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి వివిఎస్ శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీసు నిరుద్యోగ బాధితులు ఆకాష్ శంకర్, కళ్యాణ్ వంశీ నవీన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడైతే మనం చూసుకుంటే వాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇచ్చినా 15,000 పోస్టులకు మించకుండా వాళ్ళకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్. ఈసారి కూడా అంతే ఇవ్వమని, ఇంకా ఇంత లేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు. పోలీసే కాదు, మనకైతే అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుకుందాం. అన్ని నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ మంచిది. ఎంతోమంది నిరుద్యోగులం అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్ని నోటిఫికేషన్స్ గురించి. డౌన్ మెరిట్ అమలు చేయాలి. గురుకుల నియామకాలలో డౌన్ మెరిట్ని తక్షణమే అమలు చేయాలని గురుకుల వనిష్ఠులు అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డిఎల్, జేఎల్, పీజీలకు కామన్ పేపర్లతో పరీక్షలు నిర్వహించారని వాపోయారు. ఎంఈ ఎన్నికల హడావుడిలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించకుండా, అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారని మండిపడ్డారు. కోర్టుకు తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామకాల్లో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం, గురుకుల బోర్డు తమను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇక్కడ చూసుకుంటేనైతే గురుకుల అభ్యర్థులు అయితే చాలా మంత్స్ నుంచి అయితే ఈ డౌన్ మెరిట్ లిస్ట్ కోసం పోరాడడం జరుగుతుంది. అయినా గవర్నమెంట్ అయితే డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం లేదు. వాళ్ళకి వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వాళ్ళనైతే న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుందాం. అట్లనే గ్రూప్ 4లో కూడా ఇలాంటివి ఉన్నాయి. గురుకుల, గ్రూప్ 4 2 కలిపి డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఎంతోమంది నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు అయితే మనకి ఈ నెల 21 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి.
ఇంటర్న్షిప్లకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల ఆహ్వానం. ఎంపికైన వారికి నెలవారీ భత్యం. ఇంటర్న్షిప్ పథకం కింద నెలవారీ భత్యాన్ని అందించడానికి అర్హులైన విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2వ దశకు నోటిఫికేషన్ వెల్లడించింది. 21 నుంచి 24 ఏళ్లలోపు మార్చి 11 లోపు పీఎం ఇంటర్న్షిప్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్న్షిప్కి ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు నెలకు రూ. 5,000 చొప్పున ఒక్కసారి సాయం కింద 6,000 అందజేస్తారు. 12 నెలల వ్యవధిలో కనీసం 6 నెలల ఉద్యోగ శిక్షణ ఉంటుంది. దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. కుటుంబం ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇదో సువర్ణావకాశమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ మల్సూర్ మంగళవారం తెలిపారు. ఇక్కడైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. ఇదైతే పీఎం ఇంటర్న్షిప్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మీ ఇంట్లో ఎవరు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. మీ ఇన్కమ్ అనేది 8 lakhs బిలో ఉండాలి. 21 to 24 ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇదైతే చూసి అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ మనం చూసుకుంటే కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ. మనకైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకైతే జ్ఞానేష్ కుమార్ అనేటైన ఎంపిక అయ్యారు. ఈరోజైతే ఆయన బాధ్యతల స్వీకరణ తీసుకుంటున్నారు. Thank you guys. Please support our channel and please subscribe our channel guys. Thank you guys.